ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇది మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. మొదటి సమూయేలు 20వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఈ దాసుడినైన నాకు ఒక ఉపకారము చేయవలను, ఏమనగా యెహోవా పేరట నీతో నిబంధన చేయుటకై నీవు నీ దాసుడినైన నన్ను రప్పించితివి. నా యందు దోషమేమైనా ఉండిన ఎడల నీ తండ్రి యొద్దకు నన్నెందుకు తోడుకుని పోదువు? నీవే నన్ను చంపుమని యోనాతాను వద్ద మనవి చేయగా, ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు యోనాతానుతో మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ దావీదును చూస్తున్నాం. కాబట్టి నీ దాసునికి కనికరము చూపుము, యెహోవా సన్నిధిలో నీవు నీ దాసునితో నిబంధన చేసి ఉన్నావని చెప్పటం మనం చూస్తున్నాం. నాలో ఒకవేళ దోషమున్న ఎడల నీవే నన్ను చంపుము, నీ తండ్రి దగ్గరకు నన్ను ఎందుకు తీసుకువెళుతున్నావని దావీదు యోనాతానుతో మాట్లాడుచున్నట్లుగా దీని అర్థం మనకు తెలుస్తోంది. అయితే ఈ సంఘటన ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు చివరి కాలంలో జరిగినట్లుగా మన వాక్య భాగంలో చూస్తున్నాం. దావీదు గొలియాతును సంహరించిన తర్వాత మరి ప్రజలలో దావీదుకి ఎంతో మంచి పేరు రావటము, ప్రజలు సౌలునికి 1000 కొలది, దావీదునికి 10,000 కొలది అని పొగడటము చూస్తాం. ఆ విషయాన్ని చూసిన తర్వాత సౌలు ఏం చేశాడు? సౌలుకి దావీదు మీద అసూయ కలిగినట్లుగా మనము చూడవచ్చు. కాబట్టి దావీదుని పలుమార్లు చంపటానికి ప్రయత్నించినట్లుగా కూడా మనము వాక్య భాగంలో చూస్తాం. సౌలు కుమారుడైన యోనాతాను మాత్రం దావీదును ఎట్లా హృదయపూర్వకంగా ప్రేమించినట్లుగా వాక్య భాగంలో చూస్తాం. అందుకనే అంటాడు కదా, స్త్రీలు చూపు ప్రేమ కంటే యోనాతాను చూపు ప్రేమ అధికమైనది అంటాడు. కాబట్టి దావీదును హృదయపూర్వకంగా యోనాతాను ప్రేమించాడు. వారిద్దరూ యెహోవా సన్నిధిలో నిబంధన చేసుకున్నారు. ఆ నిబంధన మనం చూసినట్లయితే 18వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి సమూయేలు 18:3లో మనం ఆ విషయాన్ని చూడగలం. ఏమని రాయబడి ఉందంటే, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడుకట్టును తీసి దావీదునికి ఇచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చెను గనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడాయెను. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఒక నిబంధన చేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. అదే విషయాన్ని 1వ వచనంలో దావీదు సౌలుతో సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ మనము చూస్తున్నాం. సౌలు కుమారుడైన యోనాతాను మాత్రం దావీదును హృదయపూర్వకంగా ప్రేమించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. వారిద్దరూ కలిసి యెహోవా సన్నిధిలో ఒక నిబంధన చేసుకున్నట్లుగా కూడా వాక్య భాగంలో మనం చూస్తాం. మొదటి సమూయేలు 20వ అధ్యాయంలో దావీదు సౌలు నిజంగా మరి నన్ను చంపాలనుకుంటున్నాడా అని
తెలుసుకోవటానికి యోనాతానుతో మాట్లాడుతూ చెప్తూ ఉన్న సంఘటనగా ఈ సంఘటన మనం చూడవచ్చు. 1 సమూయేలు 28వ మరి మాట్లాడుతున్న దావీదు యోనాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. మన మధ్య యెహోవా సాక్షిగా నిబంధన ఉంది కాబట్టి నన్ను విశ్వసించి నా మీద కనికరం చూపు అని దావీదు యోనాతానును కోరుతున్నట్లుగా మనము వాక్య భాగం చూస్తాం. నేను నిజంగా తప్పు చేస్తుంటే నీవే నన్ను చంపు, నీ తండ్రికి ఎందుకు నన్ను అప్పగిస్తావు? నేను నిర్దోషినైతే నన్ను నీ తండ్రి చంపాలనుకుంటున్నాడు, అతనికి నన్ను అప్పగించటం ఎందుకు అని దావీదు యోనాతానుతో మాట్లాడుతున్నాడు. ఇది దావీదు యొక్క నిర్దోషత్వాన్ని, దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, యోనాతానుపై ఉన్న విశ్వాసాన్ని కూడా మనకి తెలియజేస్తున్నట్లుగా ఈ వచనము మనకి కనపడుతూ ఉంది. నిజమైన స్నేహము దేవుని సన్నిధిలో చేసిన నిబంధనను గౌరవిస్తుందని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగే వివాహ విషయాల్లో కూడా మనము ఒక నిబంధన చేస్తాం, వివాహ ప్రమాణం చేస్తాం. ఆ ప్రమాణం ఎలాంటిదో ఇక్కడ యోనాతాను దావీదుల యొక్క నిబంధన కూడా ఆ ప్రమాణాన్ని మనకి గుర్తు చేస్తుంది. ఇది నిజమైన స్నేహానికి గుర్తుగా కనబడుతుంది. నిర్దోషి తనను తాను దేవుని న్యాయానికి అప్పగించుకుంటాడని దావీదుని చూస్తే మనకు తెలుస్తూ ఉంది. కష్టకాలంలో మరి నిజమైన విశ్వాసమే ఎవరికి ఉందో తెలియజేయటము ఈ యొక్క యోనాతాను దావీదుల స్నేహం మనకి గుర్తు చేస్తుంది. నిజమైన స్నేహితుడు దొరకటం అనేది ఒక దేవుని వరముగా మనము భావించాలి. అలాంటి వరము ఏంటి అని మనం చూస్తే వివాహ విషయంలో కూడా భార్యాభర్తల్ని దేవుడే జత చేస్తాడు. కాబట్టి అలాంటి స్నేహాన్ని ఇక్కడ దావీదు యోనాతానులు చూపెడుతూ ఉన్నారు. దేవుని నిబంధన ప్రేమ, విశ్వాసం, నమ్మకానికి పునాదిగా ఉంటుంది అని ఇక్కడ మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాం. మొదటి సమూయేలు 28లో దావీదు తన ప్రాణాలకు ముప్పు ఉన్న సమయంలో యోనాతానును నమ్మి తమ మధ్య ఉన్న దేవుని నిబంధనను గుర్తు చేస్తూ తన నిర్దోషత్వాన్ని ప్రకటిస్తూ తెలియజేస్తున్నాడు యోనాతానుకి. ఈ వచనము విశ్వాసాన్ని మరి మనకి పెంపొందించడానికి ఉపయోగపడుతూ ఉంది. నిజమైన స్నేహము మరియు దేవుని న్యాయంపై ఆధారపడే జీవితాన్ని ఇక్కడ తెలియజేస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ఈ వచనంలో దావీదు యోనాతానుతో హృదయపూర్వకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీ దాసుని కనికరం చూపుము అని చెప్తున్నాడు. ఈ విషయాలన్నీ చెప్తూ నీ దాసునిపై కనికరం చూపమని మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు తనను తాను వినయంతో నీ దాసుడు అని పిలుస్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చెప్తున్నట్లుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు. యోనాతాను తనపై దయచూపాలని వేడుకుంటూ మరి నేను నీ దాసుడిని అని చెప్పటము ఇక్కడ మనము చూడవచ్చు. యెహోవా సన్నిధిలో నీవు నీ దాసునితో నిబంధన చేసి ఉన్నావని నిబంధనను గుర్తు చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగం మనకు తెలియపరచబడుతుంది. దావీదు యోనాతాను మధ్య ఉన్న స్నేహం కేవలం మానవ ఒప్పందము కాదు, మానవులు చేసే స్నేహం లాంటిది కాదు. అది దేవుని సాక్షిగా చేసిన నిబంధన. ఈ నిబంధన ఎలాంటి ప్రమాణాలు ఎప్పుడు చేస్తామో అని మనం చూసినట్లయితే వివాహ విషయంలో ఖచ్చితంగా ఈ ప్రమాణం ఉంటుంది. దేవుని సాక్షిగా అని మనము వివాహ విషయాల్లో మరి ప్రమాణం చేయటం జరుగుతుంది. అలాంటి ప్రమాణము యోనాతాను దావీదులు మరి ప్రమాణం చేసుకున్నట్లుగా ఆ ప్రమాణానికి నమ్మకముగా ఉండాలని దావీదు యోనాతానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే నాలో దోషం ఉంటే నువ్వే నన్ను చంపే అని దావీదు తన నిర్దోషత్వంపై పూర్తిగా నమ్మకంతో మాట్లాడుతున్నట్లుగా కనబడుతూ ఉన్నాడు. తాను నిజంగా తప్పు చేసుంటే
యోనాతాన్నే తనకు శిక్ష విధించమని వేడుకుంటూ ఉన్నాడు. శిక్ష విధించినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదని దావీదు చెప్తూ ఉన్నాడు. నీ తండ్రి దగ్గరకు నన్ను ఎందుకు తీసుకుని వెళ్తావు అని యోనాతానును అడుగుచున్నట్లుగా ఈ వచనంలో మనం చూస్తున్నాం. సౌలు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని దావీదుకు తెలుసు, కానీ యోనాతానికి తెలియదు. అందువల్ల నిర్దోషినైన నన్ను సౌలు చేతికి అప్పగించవద్దని యోనాతానును వేడుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. నిజమైన స్నేహం దేవుని సన్నిధిలో చేసిన నిబంధనని గౌరవిస్తుందని యోనాతాను దావీదుల గురించి చూసినప్పుడు మనకు తెలుస్తుంది. నిర్దోషి తనను తాను దేవుని న్యాయానికి అప్పగించుకుంటాడు. నిర్దోషి అయితే అందుకనే కదా హిజ్కియా మరి నీ సమయం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. నేను యథార్థముగా నీకు ఎలాంటి పని చేశానో నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఆయుష్ ఇమ్మని అడిగినట్లుగా మనం చూస్తాం. అతని యొక్క నిర్దోషత్వాన్ని బట్టి హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ ఇవ్వటం చూస్తాం. అలాగూ దావీదు కూడా తాను నిర్దోషినని దేవునికి అప్పగించుకోవటానికి కూడా అతడు నమ్మకత్వాన్ని చూపినట్లుగా చూడవచ్చు. విశ్వాసము, నమ్మకము, నిబంధనకు కట్టుబడి ఉండటం అనేది దేవునికి ఎంతో ఇష్టమైనది. ఇలాంటి లక్షణాలు కలిగిన వారు దేవునికి ఇష్టమైన వారు. కష్టకాలంలో దేవుడు నమ్మకమైన స్నేహితులను ఉపయోగించి తన ప్రజలను కాపాడుతాడని దావీదు యోనాతానుని బట్టి మనము చూస్తూ ఉన్నాం. నిబంధనను గౌరవించే స్నేహము ప్రాణాలను కాపాడుతుంది. అలాగే వివాహ విషయాల్లో కూడా నిబంధన చేసినట్లుగా ఒకరి ఎడల ఒకరు ఈ నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ జీవితంలో ముందుకు కొనసాగించే విధంగా ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది. నిర్దోషత్వము దేవుని న్యాయంపై విశ్వాసంతో నిలబడనిస్తుంది. ఎందుకంటే నువ్వు నిర్దోషమైతే దేవునిపై నీ విశ్వాసము గట్టిగా ఉంటుందన్నమాట. ఈ వచనము దావీదు వినయాన్ని, యోనాతాను యొక్క ప్రేమను, స్నేహాన్ని తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. మరియు దేవుని నిబంధన యొక్క గొప్పతనాన్ని స్పష్టంగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో చేసిన నిబంధన పవిత్రమైనది. దావీదు యోనాతానుకు వారి స్నేహాన్ని గుర్తు చేయలేదు, దేవుని సన్నిధిలో చేసిన నిబంధనను గుర్తు చేస్తూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తున్నాం. దేవుని సాక్షిగా చేసిన మాటలు, వాగ్దానాలు విశ్వాసముతో ప్రతి ఒక్కరూ నిలబెట్టుకోవాలని ఇక్కడ మనము దావీదు యోనాతానుని బట్టి నేర్చుకుంటూ ఉన్నాం. నాలో దోషముంటే నీవే నన్ను చంపుము అని దావీదు మాటలు అతని మనస్సాక్షికి తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అతని మనస్సాక్షి ఎంత స్వచ్ఛంగా ఉందో ఇక్కడ మనకు తెలియజేస్తుంది. దేవుని ఎదుట నిజాయితీగా జీవించే వ్యక్తికి సత్యమే బలంగా కనబడుతున్నట్లుగా దావీదుని చూసి నేర్చుకుంటూ ఉన్నాం. యోనాతాను తన తండ్రి రాజైన సౌలు కోరికను కాకుండా దేవుని చిత్తాన్ని గౌరవించి ధర్మాన్ని చేస్తున్నట్లుగా చూడవచ్చు. నిజమైన స్నేహితుడు ప్రమాద సమయంలో కూడా నమ్మకాన్ని విడిచిపెట్టడు అని దీన్ని బట్టి అందుకని వాక్య భాగంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని రాయబడి ఉంది. నిజంగా స్నేహం చేస్తుంటే అతడు ఏం చేస్తాడంటండి, ఏ సమయంలోనైనా విడిచిపెట్టడు అని వాక్యంలో మనము తెలుసుకుంటున్నాం. దేవుని సాక్షిగా చేసిన మాటలను తేలికగా ఎవరూ తీసుకోకూడదండి. సత్యములో నడిచే వారికి దేవుడు చివరి వరకు న్యాయం చేస్తాడని మనం గమనించగలిగిన వారముగా ఉండాలి. దేవుడు కష్టకాలంలో యోనాతాను వంటి నమ్మకమైన మనుషులను మన జీవితంలో ఉంచటమే కాదు, ఉపయోగిస్తాడు. అతని ద్వారా నిన్ను కాపాడుతాడని ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మన విశ్వాసం పరిస్థితులపై కాదు కానీ
దేవుని నమ్మకత్వంపై ఆధారపడి ఉండాలని ఇక్కడ దావీదు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదులాగా మనము కూడా దేవునితో గొప్ప స్నేహితుడిగా మన ప్రభువుని కలిగి దావీదు వలె ఈ లోకంలో నమ్మకత్వాన్ని పెంచుకోవాలని, విశ్వాస జీవితంలో నడవాలని దావీదు మనకి తెలియజేస్తున్నాడు. అటు మరి నిబంధనను గౌరవించే హృదయం, దేవునికి ఇష్టకరంగా సత్యంలో నిలిచి జీవితాన్ని భయాలపైన విజయాన్ని సాధించే వారముగా మనం ఉండాలని, దేవుని చిత్తానికి మరి విధేయత అయిన స్నేహం కలిగి ఉన్నప్పుడు అనేక ప్రమాదాల నుండి ప్రాణాన్ని కాపాడుతాడని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం కూడా దావీదు వలె దేవునిపై ఆధారపడి ఆయనపై విశ్వాసం ఉంచి ఈ లోకములో ఉన్న వాటిని జయించటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. నిజమైన స్నేహితుడిగా మీరు మాతో ఉంటూ మా ప్రమాదాలు కష్టకాలంలో మీరు మాతో చేయి పట్టి నడిపిస్తూ మమ్మల్ని ఈ లోకాన్ని జయించే వారముగా సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.